కృష్ణుని పరిస్థితి. ఇప్పుడు మహాభారతాన్ని చూద్దాం. ఏమి కనపడుతున్నది? కృష్ణుని స్థానంలో మార్పు కనపడుతున్నది. అతని స్థానంలో ఔన్నత్య పతనాలున్నాయి. మొదట శివుని కంటే ఎక్కువ స్థానంలో కృష్ణుని కూర్చోబెట్టారు. అంతేకాదు, కృష్ణుని గొప్పతనాన్ని శివుని చేత ఒప్పించారు. మళ్ళీ కృష్ణుణ్ణి శివుని కంటే కింద స్థానంలోకి దించివేయటము, అతని చేత శివుని గొప్పతనాన్ని అంగీకరింపజేయటము కనిపిస్తుంది. అనుశాసనిక పర్వంలో శివుడు కృష్ణుని గురించి చెప్పిన మాటలు, శివుని మాటలు. కృష్ణుడు బ్రహ్మ కంటే కూడా ఉత్కృష్టుడు, శాశ్వత పురుషుడు. కృష్ణుడు సువర్ణ కాంతితో మేఘాలు లేని ఆకాశంలో ఉదయ సూర్యునిలాగా దశహస్తాలతో బలాఢ్యుడై దేవతల శత్రువులను సంహరిస్తాడు. శ్రీవత్సలాంఛనుడైన అతనికి దేవతలందరూ ఆరాధిస్తారు. అతని నాభి నుండి బ్రహ్మ, అతని శిరస్సు నుండి నేను, శిరోజాల నుండి వివిధ కాంతులు, శరీర రోమాల నుండి దేవతలు, అసురులు ఉద్భవించారు. ఋషులు అతని నుండే వచ్చారు. అనశ్వరమైన ప్రపంచాలు అతని శరీరం నుండే ఉద్భవించాయి. పితామహునికి, సమస్త దేవతాకోటికి అతడు ప్రత్యక్ష ఆశ్రయం. ఈ భూమి సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. ముల్లోకాలకు ప్రభువు ఆయనే. చరాచర జీవుల వినాశనాకారి ఆయనే. దేవతలలో శ్రేష్ఠుడిగా, దేవతలకు ప్రభువుగా, శత్రువులకు కంటకప్రాయుడిగా ఆయన అభివ్యక్తమవుతాడు. ఆయన సర్వజ్ఞుడు. కాలము, దిక్కులు అన్నీ అతడే. సర్వాంతర్యామి, సర్వోత్కృష్టమైన ఆత్మ, ఋషికేశుడు, సర్వవ్యాప్తి శక్తివంతుడైన ప్రభువు. ముల్లోకాలలో అతని కంటే ఘనుడు ఎవ్వరూ లేరు. మధురువునిగా, అనంతునిగా, గోవిందునిగా ఆయన శ్లాఘనీయుడు. గౌరవప్రధాన దేవకార్యార్థం పుట్టాడు. మానవ శరీరాన్ని ధరించి యుద్ధంలో రాజులందరినీ సంహరిస్తాడు. దేవగణాలన్నీ త్రివిక్రముడు లేనందువల్ల, తగిన నాయకుని లేకపోవటం వల్ల దేవకార్యాలను నెరవేర్చలేకపోయారు. సమస్త జీవరాశులకు అతడు నాయకుడు. సకల జీవరాశులు అతనిని ఆరాధిస్తాయి. దేవతలకు ప్రభువు, దేవకార్యాలకు అంకితమైన వాడు. దేవతలకు, ఋషులకు నిరంతరం ఆశ్రయం అతడే. అతని శరీరంలో బ్రహ్మ నివసిస్తాడు. ఆయన వదనంలో బ్రహ్మ ద్యోతకమవుతాడు. దేవతలందరూ ఆయన శరీరంలో సునాయాసనంగా ఆశ్రయం పొందుతారు. ఈ పద్మదళాక్షుడు శ్రీని సృష్టించినవాడు, శ్రీతో కలిసి జీవిస్తున్నవాడును. దేవతల రక్షణార్థం గొప్పవాడైన మనువు కుటుంబంలో ఉత్కృష్టమైన జ్ఞానం కలవాడై, ప్రజాపతి మనువు మార్గంలో పయనిస్తూ సన్మార్గం కలవాడైన ఉద్భవిస్తాడు. మీరు దేవతలు, యుక్తమైనది కాబట్టి ఈ దేవుణ్ణి ఆరాధించండి. అనంత బ్రహ్మ అయిన ఇతని భక్తి శ్రద్ధలతో సమీపించి మహితమైన స్తోత్రనామాలను సమర్పించండి. నన్ను, బ్రహ్మను, పితరులను చూడగోరిన వాడు దైవజ్ఞుడు, దివ్యమైన వాడు అయిన వాసుదేవుణ్ణి దర్శించాలి. అతన్ని దర్శిస్తే అందరినీ దర్శించినట్లే. నన్ను, బ్రహ్మను, దేవముఖ్యులను అందరినీ చూసినట్లే. ఈ విషయంలో సందేహం లేదు. కఠోర నియమ సంపన్నులైన మీరు దీనిని తెలుసుకోండి. కృష్ణుణ్ణి దేవతల్లో అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళిన తరువాత స్థానభ్రష్టత్వం ఎట్లా కలిగిందో ఇప్పుడు చూద్దాం. శివుని కంటే కృష్ణుడు తక్కువ స్థాయి వాడు అని చెప్పడానికి మహాభారతం నిండా సంఘటనలు, సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో యుధిష్ఠిరునికి, భీష్మునికి మధ్య ఒక సంభాషణ ఉంది. ఆ సంభాషణ మహాదేవుని గుణగణాలను వర్ణించవలసిందిగా యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి అడిగాడు. దీనికి సమాధానంగా భీష్ముడు ఇట్లా అంటాడు: సర్వాంతర్యామి అయినా గాని అవ్యక్తుడు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను సృష్టించిన వాడు, బ్రహ్మ నుంచి పిశాచాల వరకు దేవతలందరికీ ఆరాధ్యుడు, ఆత్మవస్తు పదార్థాలను అధిగమించిన వాడు, యోగ ధ్యానపరులు, సత్యదృష్టి కలవారు అయిన ఋషులు శ్లాఘించేవాడు, అస్తిత్వంలో ఉండి తిరిగి అస్తిత్వంలో లేనివాడు, సర్వజ్ఞుడు అయిన మహాదేవుని లక్షణాలు వర్ణించటం నాకు కష్టం. ప్రకృతి పురుషాత్ముడైన ఆ మహాదేవుడే బ్రహ్మను సృష్టించాడు. సాధారణమైన పుట్టుక కలిగి వినాశనకారి అయిన మృత్యువుకు లోబడే నాలాంటి సామాన్యునికి
సర్వోత్కృష్టుడైన ఆ దేవాది దేవుని వర్ణించటం ఎలా సాధ్యమవుతుంది? శంఖచక్ర గదాధారి అయిన నారాయణుడికి తప్ప అది వేరెవరికి సాధ్యం? జ్ఞాని, సద్గుణరాశి, అజేయుడు అయిన విష్ణువు దివ్య దృష్టితో, అత్యంత శక్తితో, ధ్యాన నేత్రాలతో శివుణ్ణి చూస్తాడు. రుద్రుని పట్ల భక్తి ద్వారా ప్రపంచం కృష్ణ వ్యాప్తమవుతుంది. బదిరిపద్ద మహాదేవుడిని సంతృప్తిపరిచిన తరువాత కృష్ణుడు సువర్ణ నేత్రుడైన మహాదేవుని నుంచి ప్రపంచ విభూతి కంటే మిన్న అయిన లక్షణాన్ని పొందుతాడు. పరప్రదాయకుడు, విశ్వానికి గురువు అయిన శివుని అనుగ్రహం పొందుతూ కృష్ణుడు 1000 సంవత్సరాలు పూర్తిగా కఠోర నియమాలు పాటించాడు. ప్రతి యుగంలోనూ కృష్ణుని భక్తితో మహేశ్వరుడు సంతృప్తి పొందుతూ ఆ మహేశ్వరుని భక్తి మెచ్చుకుంటూ వచ్చాడు. ఈ అంచలుడైన కృష్ణుడు వర్తిష్ణువై ఆ విశ్వపిత దివ్య ప్రకాశ లక్షణం ఏమిటో దర్శించగలిగాడు. అతని కంటే ఎక్కువ నేనేమీ చూడలేను. దీర్ఘబాహుడైన కృష్ణుడు మాత్రమే దేవాది దేవుడైన శివుని నామాలను పూర్తిగా చెప్పగలడు. సకలుడు, కల్మషరహితుడు, శాంతిప్రియుడు అయిన మహేశ్వరుని నిజశక్తిని, లక్షణాలను అతనొక్కడే వర్ణించగలడు. భీష్మ యుధిష్ఠిరుల మధ్య సంభాషణ కృష్ణుని సమక్షంలోనే జరిగింది. ఈ సమాధానం విన్న వెంటనే భీష్ముడు మహాదేవుని మహత్యం తెలపవలసిందిగా కృష్ణుణ్ణి కోరాడు. అప్పుడు ఈ సర్వోత్కృష్ట దేవుడైన కృష్ణుడు ఏమాత్రము నొచ్చుకోకుండా అందుకు ఉపక్రమించాడు. మహాదేవుని లీలలు నిజంగా తెలుసుకోలేము. హిరణ్యగర్భుని నాయకత్వంలో ఉన్న దేవతలు గాని, ఇంద్రసహితులైన ఋషులు గాని, సూక్ష్మాశాల సైతం గ్రహించగలిగే ఆదిత్యులు గాని ఆ దేవుని సారాన్ని గ్రహించలేరు. అటువంటప్పుడు ఋషులకు ఆశ్రమైన అతనిని మానవ మాత్రుడు ఎలా తెలుసుకోగలడు? అసుర సంహరి, మతపరమైన ఆచారాలకు అధినేత అయిన ఆ దేవుని గుణగణాలు కొన్నిటిని మాత్రం వివరిస్తాను. ఇక్కడ శివుని కంటే తను తక్కువ స్థానంలో ఉన్న సంగతి కృష్ణుడు అంగీకరించాడన్న విషయమే కాకుండా కృష్ణుడు ఓడిపోయాడని, తనకంటే ఇక ఎక్కువ వాడు కాదని, ఇంతేకాదు తనతో సమానుడు కూడా కాదనే సంగతి శివుడు గ్రహించే విషయం కూడా మనకు స్పష్టమవుతుంది. సౌప్తిక పర్వంలో మహాదేవుడు అశ్వత్థామతో చెప్పిన దాన్ని బట్టి ఈ సంగతి తెలుస్తున్నది. శక్తివంతుడు, క్రియాశీలి అయిన కృష్ణుడు నన్ను స్వచ్ఛమైన మనస్సుతో, నిష్కల్మషంగా, ఔదార్యంతో, కఠోర నియమాలతో, ఆచారాలతో, ఓర్పుతో, జ్ఞానంతో, ఆత్మనిగ్రహంతో పూజించేవాడు. అందుకనే కృష్ణుని కంటే ఎక్కువగా నాకెవ్వరూ ఇష్టలు లేరు. ఒకప్పుడు శివుని కంటే ఇతర అందరు దేవుళ్ళ కంటే పైనున్న కృష్ణుడు, పరమేశ్వరుడైన కృష్ణుడు అనంతర కాలంలో శివుని మామూలు అనుచరుడుగా చిన్న చిన్న వరాలు వేడుకునే పరిస్థితికి దిగజారాడు. కృష్ణుని పతనగాథ వీనితో పూర్తి కాలేదు. దీనికంటే ఎక్కువ గర్వభంగానికి గురి అయ్యాడు. శివుని కంటే అధమ స్థానాన్ని అంగీకరించటమే కాకుండా శివుని గొప్ప శిష్యుడైన ఉపమన్యుని శిష్యుని స్థాయికి కృష్ణుడు జారిపోయాడు. అతని దగ్గర నుంచి శైవమత దీక్ష గ్రహించాడు. కృష్ణుడే ఇలా అంటాడు: 8వ రోజున శాస్త్రానుసారంగా ఆ బ్రాహ్మణుడు నాకు ఉపదేశించాడు. తల పూర్తిగా గొరిగించుకొని, దేహమంతా నెయ్యి పూసుకొని, చేతిలో కుశగ్రాసం దండం పట్టుకొని, చెట్టు బెరడు చుట్టుకొని, మొలతాడు ధరించి ఉన్నాను. కృష్ణుడు అప్పుడు ధ్యానం చేశాడట. మహాదేవుడు సాక్షాత్కరించాడు. ఒక దేవుడు అత్యుత్తమ స్థానంలోకి వెళ్ళి ఇంత అధఃపాతాళానికి పడిపోయిన సంఘటన మరొకటి ఏదైనా ఎక్కడైనా ఉంటుందా? ఈ శివుడు కేవలం ఈశ్వరుడే. అతనితో పోల్చి చూసినప్పుడు కృష్ణుడు పరమేశ్వరుడు అయినప్పటికీ అటువంటి కృష్ణుడు చివరికి ఈశ్వరునిగా కూడా మిగలలేదు. అతడు వాస్తవంగా శివభక్తుడై ఉపమన్యు లాంటి ఒక మామూలు బ్రాహ్మణుని దగ్గర శివశాస్త్రాలతో దీక్ష తీసుకున్నాడు. కృష్ణుని కథ కంటే రాముడు దేవుడనే కథ కృత్రిమంగా ఉంటుంది.
తాను దేవుడిననే సంగతి రామునికే తెలియదు.